హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ దివాళీ టు యూ ఆల్. సో ఈ దివాళీతో మనందరి జీవితాల్లో ఉన్న అంధకారం, అమావాస్య చీకటిలు తొలగిపోయి మనందరి జీవితాలు కూడా కొత్త వెలుగులతో సుఖ సంతోషాలతో తొలతూగాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం రండి. నిన్నైతే బ్యాక్గ్రౌండ్ డెకర్ ఐటమ్స్ అయితే చేసాం కదండి. సో అవన్నీ ప్లేస్ చేయడానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేస్తున్నాము. రెడీ చేసి నిన్న చేసిన డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్కి ప్లేస్ చేస్తున్నాం అనమాట. ఇలాగా లోటస్ అయితే స్టిక్ చేసాక చాలా టైం పట్టిందండి. మధ్యలో అయితే ఊడిపోయి పడిపోతా కూడా ఉంది. మళ్ళీ స్టిక్ చేసి ఆఖరికి ఎలా అయితే ఉందన్నమాట. లాస్ట్కి నేను మా చెల్లి అయితే విపరీతంగా ట్రై చేసాం దాన్ని అలా ఉంచడానికి. అండ్ లోటస్ స్టిక్ చేసేసిన తర్వాత రిమైనింగ్ ఐటమ్స్ అన్ని స్టిక్ చేసాక ఫైనల్ అవుట్లుక్ అయితే ఇదన్నమాట. సో ఫైనల్ అవుట్లుక్ బాగానే వచ్చింది, కానీ స్టిక్ చేసేసరికి అయితే చాలా టైం అయితే తీసేసుకుందండి. అండ్ ఇక్కడైతే అన్నయ్య క్రాకర్స్ తీసుకొచ్చాడండి. సో అవన్నీ కూడా ఎండలో పెడుతున్నాం అనమాట. తను 10 years నుంచి ఉండట్లేదు, ఇయరే ఉన్నాను కదా అని చెప్పి ఈ ఇయర్ మొత్తం కూడా తనే తీసుకొచ్చాడు క్రాకర్స్ అన్నీ కూడా. సో అవన్నీ ఎండబెడుతున్నాం అనమాట. సో ముగ్గురం ఒకే చోట ఉంటామని చెప్పాం కదండి దసరా బ్లాగ్లో. సో ఫైనలీ నైట్ అయిపోయింది. ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు, మేము, మా చిన్నాన్న వాళ్ళు అందరం కూడా దీపాలు అయితే పెట్టేసామన్నమాట, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి. లాస్ట్ ఇయర్ అయితే అక్క బావగారు వాళ్ళది తొలి దీవాలి అండి. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మా తమ్ముడు కూడా ఉన్నాడు. ఈ ఇయర్ ఏంటంటే మా తమ్ముడు గుజరాత్లో ఉన్నాడు అనమాట. తను ఇంటర్వ్యూ పర్పస్ వెళ్ళాడు. సో తనైతే లేడు ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే నేను మా సిస్టర్ ఇద్దరం లేము. జాబ్ పర్పస్ మీద మేము హైదరాబాద్లో ఉండడం వల్ల లీవ్స్ కుదరగా రావడం అయితే అవ్వలేదండి. బట్ ఈ ఇయర్ మాత్రం మేమిద్దరము ఉన్నాము. బట్ మా తమ్ముడు అయితే మిస్ అయ్యాడు. ఫైనలీ ఇంకా అందరం అయితే క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేసేసామండి. ఇంకా అందరం అయితే వరుసనే క్రాకర్స్ కాల్చుతున్నాం. నేనైతే వెలిగించి పరిగెత్తుకుంటూ వచ్చేసాను అనమాట, అది వచ్చేస్తుందని. బట్ ఏ ఫెస్టివల్ అయినా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక్కచోటే ఉండి సెలబ్రేట్ చేసుకుంటే అందులో ఉండే జాయ్ అండ్ హ్యాపీనెస్ వేరే కదండి. సో మాకైతే ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉండడం వల్ల అయితే ఆ హ్యాపీనెస్ ప్రతి ఫెస్టివల్లోనే ఉంటుంది. అంతే కదండి, ఎవరమైనా ఫ్యామిలీ అంతా కలిసి ఒకచోటే సెలబ్రేట్ చేసుకుంటే అది ఏ ఫెస్టివల్ అయినా అందులో జాయ్ అండ్ హ్యాపీనెస్ 2 times ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ మా పెద్దనాన్న నేను కలిపి వెలిగిద్దామని వెళ్ళామండి. బట్ ఆ చిచ్చుబుడ్డి చాలా పెద్దది అనమాట. ఇంకా నాకు భయం వేసి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. పెద్దనాన్నే వెలిగించి వచ్చారనమాట. తర్వాత చిన్నప్పుడు క్రాకర్స్ వెలిగించాలంటే ఎంత జాయ్ అండ్ హ్యాపీనెస్ ఉండేది కదండి. అసలు ఎప్పుడెప్పుడు నైట్ అవుద్దా, ఎప్పుడెప్పుడు క్రాకర్స్ వెలిగించేద్దామా అన్న హ్యాపీనెస్సే ఉండేది. కానీ ఇప్పుడైతే కొన్ని వెలిగించేసరికి చాలే అనిపిస్తుంది. ఎనీవే చైల్డ్హుడ్ మెమరీస్ అండ్ చైల్డ్హుడ్ డేస్ ఆర్ సో డిఫరెంట్ కదండి. సో ఇక్కడైతే నేను, అక్క, చెల్లి, అన్నయ్య ఇంకా చిన్నాన్న అయితే షార్ట్స్ వేద్దాం రోడ్ మీద అయితే వెళ్తున్నాము. అన్నయ్య, చిన్నాన్న అక్కడైతే షార్ట్స్ వేస్తుంటే మేము దూరంగా ఉండి నిలబడి చూస్తున్నామండి. బట్ అవి అయితే మాత్రం ఇక్కడ దాకా కూడా వచ్చేస్తున్నాయి ఎంత దూరంగా ఉన్నా కూడా. ఇంకా షార్ట్స్ అన్నీ రోడ్ మీద వేసేసి అయితే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నామండి ఇంటికైతే. కానీ ఇంకా చాలా మిగిలిపోయినాయి అనమాట క్రాకర్స్. బట్ ఇంకా కాల్చే అంత ఓపిక అయితే ఎవరికి లేదు. టైర్డ్ అయిపోయామన్నమాట బాగా మార్నింగ్ నుంచి. సో ఇంకా ఆపేసాము కాల్చడము, నెక్స్ట్ డే కాల్చొచ్చులే అని. ఇదండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.